హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మేము డార్జిలింగ్ వెళ్ళిన ప్రతి వీడియో కూడా నేను షేర్ చేస్తూ వచ్చాను కదండి. దానిలో భాగంగానే డార్జిలింగ్లోనే ఎంతో అందమైన వ్యూ పాయింట్ అయితే ఈరోజు మనం చూసేద్దామండి. అదే సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే ఇండియాలోని ఎత్తైన పర్వతంగా చెప్పబడే కాంచన్జంగ్ కూడా మనకి అక్కడే కనిపిస్తుంది. సూర్యుడి నుండి వచ్చే సూర్యకిరణాలు కాంచన్జంగ్ మీద పడినప్పుడు చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. ఆ వ్యూ మనం మాటలతో చెప్పలేమన్నమాట. అందరూ కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, చలిగాలైతే మనకి ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా విపరీతమైన చలి అనమాట. గాలి, చలి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లేస్కి రావడానికి మనం డార్జిలింగ్లో మార్నింగ్ 4కి అయితే మనం బయలుదేరాలన్నమాట. 4కి బయలుదేరితే ఖచ్చితంగా అక్కడికి 5:30 కల్లా చేరుకుంటాము. 5:30 నుంచి 6:30 వరకు మేము వెయిట్ చేసామండి. కరెక్ట్గా 6:30కి అలా సూర్యుడైతే ఉదయించాడు. ఆ వ్యూ కోసం అందరూ లేచి నిలబడి ఫోన్స్ తీసుకుని రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు సన్ రైజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు మనం చూద్దామా అన్నట్టుగా. చూసారు కదా, సూర్యుడు ఉదయిస్తున్నాడు. కింద భాగంలో అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి లైట్గా. అలా చూడ్డానికి అయితే చాలా బాగుందండి వీడియో. కొంచెం కొంచెంగా అలా సన్ రైజ్ అవుతూ ఫుల్గా మనకి కనిపిస్తాడు సూర్యుడు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కాంచన్జంగ్ పర్వతం కూడా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా నేను చూపించానండి. పూర్తిగా చూడండి, వీడియో చాలా బాగుంటుంది.